అరుణ గారు రాయపాటి అరుణ గారు రైట్ 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 రాయపాటి అరుణ గారు రైట్ మీరు వన్ బై వన్ మాట్లాడితే మ్యూట్ అవుతారు. మీరు వన్ బై వన్ మాట్లాడితే మ్యూట్ అవుతారు. వన్ బై వన్ మనం మాట్లాడదాం. రాయపాటి అరుణ గారు, సరే రాయపాటి అరుణ గారు, ఇంకా ప్రశ్న మిగిలే ఉంది అంటున్నారు. ఇంకా ఈ ఉపా చట్టం పెట్టారు, ఇష్యూ అంతా ఇంకా నడుస్తూనే ఉంది. రాజకీయంగా ఇది పార్టీల మధ్య ఇష్యూగా మారిపోతుంది. సార్, ఇక్కడ పార్టీల మధ్య ఇష్యూగా మారేంత పెద్ద సంఘ సంస్కర్త మిస్టర్ రావణ్ అయితే కాదు. ఇక్కడ సమస్య ఏంటి అంటే క్లియర్ గా నేను ఇట్లాంటి అసంబద్ధ వాదనలకి నేను చాలా దూరం. ఈ దేశం సెక్యులర్ కంట్రీ. ఇక్కడ ప్రతి మతానికి అవకాశం ఉంది. ఒక మతం మరొక మతాన్ని గౌరవించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మేము బైబిల్ గౌరవిస్తాము, ఖురాన్ గౌరవిస్తాము, భగవద్గీతను గౌరవిస్తాం. ఎట్టే రాజ్యాంగాన్ని వీటన్నింటికి మించి ఎక్కువగా గౌరవిస్తాం మేము. ఈ రాజ్యాంగం ఈ కంట్రీలో, ఈ స్టేట్ లో ఎవరికి, ఏ మతానికి, ఏ వ్యవస్థకి ఎలాంటి హక్కులు కల్పించిందో ఆ హక్కుల ప్రకారం ఇక్కడ జరగాలి. ఇక్కడ ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి మాట్లాడుతుంది, నేను పాటిస్తున్నటువంటి నా ధర్మాన్ని నేను పాటిస్తాను, ఎట్ ఏ టైం ఇతర మతాలను గౌరవిస్తానని చెప్పాడు. కానీ ఎక్కడ ఏ మతాన్ని తక్కువ చేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలా. కానీ ఈ విధానాన్ని రాజకీయంగా వాడుకోవాలి అని పవన్ కళ్యాణ్ గారికి యాంటీ క్రిస్టియన్ అనేటువంటి ముద్ర వేయాలి అని చెప్పేసి ఒక వర్గం, డబ్బులు కమ్ముడుపోయినటువంటి ఒక వర్గం పూర్తిగా దళితుల్ని తీసుకొచ్చి వేదిక ముందు పెట్టి అసలు ఏ మాత్రం సంబంధం లేనటువంటి ఒక సభను కండక్ట్ చేసి ఆ వేదిక సాక్షిగా ఇష్టారీతిగా దుర్భాషలాడారు. దీని మీద మాత్రమే మా పార్టీ కార్యకర్తలు మా అధ్యక్షుల వారిని తిట్టారని చెప్పేసి కేసులు పెట్టారు. ఆ కేసులకు సంబంధించి బెయిల్ వచ్చింది. కానీ ఈ తిట్ల తర్వాత, ఇతను మాట్లాడిన మాటల తర్వాత మొత్తం అతని అకౌంట్ హ్యాండిల్స్ లో ఉన్నటువంటి వీడియోలన్నింటినీ కూడా పరిశీలించినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, అలాగే మిగతా వ్యవస్థలు కూడా అతను మాట్లాడినటువంటి యాంటీ నేషన్ భావజాలను పూర్తిగా వ్యతిరేకంగా తీసుకున్నారు. కాబట్టి ఆ అంశం మీద మరలా కేసులు నమోదవడం, ఆ కేసుల్లో అతని మీద ఉపా చట్టం అమలు చేసి రిమాండ్ పంపించడం జరిగింది. దీంట్లో పార్టీలు ఎవరైనా సరే ఈ అంశాన్ని మేము సపోర్ట్ చేస్తున్నాం, అతను మాట్లాడిందని చెప్పేసి చేసుకునే వాళ్ళు పార్టీ క్లెయిమ్ చేసుకోవచ్చు, వ్యతిరేకిస్తున్నాం అనే వాళ్ళు వ్యతిరేకించి క్లెయిమ్ చేసుకోవచ్చు. జనసేన పార్టీ యాంటీ నేషన్ భావజాలను పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఇదైతే కన్ఫామ్. పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన మాటలకు ఉపా చట్టం ఎక్కడ చట్టం పెట్టదు. ఒక మేము పెట్టండి సార్ అన్నా గానీ చట్టం తీసుకోదు. ఆ విషయాన్ని కావాలని పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన పార్టీ మీద రుద్దేటువంటి ప్రయత్నాలు మానేయండి. ఇంకొకటి ఏంటి అంటే ఆ వేదిక సాక్షిగా ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, దళిత క్రిస్టియన్లకి హక్కులు తీసేశారు అని చెప్పేసి మాట్లాడుతున్న అంశం ఏదైతే ఉందో అది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోది కాదు. ఉప ముఖ్యమంత్రి గారు కాదు కదా, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చేయాలనుకున్నా సరే దానికి సంబంధించి ఏమీ చేయలేరు. అది రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రచించిన ఆర్టికల్ ప్రకారం ఇప్పటి వరకు వస్తూ ఉంది. కాబట్టి వ్యవస్థలో మీరు దానిలో మార్పులు కావాలి అంటే మీరు ఫైట్ చేయాల్సిన సుప్రీం కోర్టులో కేసులు వేసి, సవరణల కోసం పార్లమెంట్ లో ఇట్లాంటి అంశాల మీద మీరు ఫైట్ చేయాలి తప్ప రాష్ట్ర ప్రభుత్వాలను తిట్టి పవన్ కళ్యాణ్ గారిని ఫోకస్ చేసి తిట్టడం వల్ల ఎవరికి ఉపయోగం లేదు, నష్టం తప్ప. ఈ విషయం తెలుసుకోవాలి దయచేసి ఆ సోదరులు. అంటే ఇక్కడ రాయపాటి అరుణ గారు, ఒక్క నిమిషం, రాయపాటి అరుణ గారు, కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ 2 రోజుల్లో పెడుతున్న కొన్ని కామెంట్స్, అంటే ఇక్కడ ప్రశ్నారావణ విషయాన్ని జనసేన ఆ పార్టీ అధినేత సీరియస్ గా తీసుకున్నారు. కానీ అయోధ్య రామాలయంలో కానుకల మాయం అయితే కనీసం ఒక ట్వీట్ కూడా చేయలేదు, ఇక్కడ ఇంటెన్షన్ బయటపడుతుందని ఆ కామెంట్స్ కి కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మాట్లాడిన దానికి మీ సమాధానం ఏంటి? ఆల్రెడీ అయోధ్య రామ మందిరానికి సంబంధించి అక్కడ ఉన్నట్టు ప్రభుత్వం దాని మీద చర్యలు చేపట్టింది, ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. దానికి సంబంధించి కొందరు అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ రాష్ట్రంలో జరిగే అంశాల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిన బాధ్యత ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తున్నారు. అయోధ్య రామ మందిరానికి గొప్పగా కంపేర్ చేసేంత పెద్ద వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి అయితే రావణ్ కాదు. కంపారిజన్ మానేయండి దయచేసి. మీరు క్వశ్చన్ చేయండి, తప్పులేదు. సమస్యగా మీరు అందరూ అడగండి, దానికి ఆన్సర్ చెప్తాం. కానీ అక్కడ అయోధ్య రామ మందిరాన్ని ఇక్కడ రావణ్ని ఈక్వల్ చేసి మాట్లాడి వ్యవస్థని మరీ నీచాన్ని దిగజార్చడం మానేయండి ఫస్ట్. ఓకే వెంకటేష్ గారు, సరే ఇక్కడ ఇష్యూస్ సంబంధించి ఎవరి వాదన వాళ్ళకు ఉంది. కానీ ఆ రోజు ఏలూరులో పెట్టిన సభ అనేది ఈ దళిత క్రిస్టియన్ అంశం పైన వాళ్ళు పెట్టుకున్న ఒక సభ. చాలా మంది కొందరు వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ రైట్స్ కోసం, రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు వీటన్నిటి కోసం మాట్లాడారు. ఓకే, దే హ్యావ్ ఎ రైట్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఖచ్చితంగా వాళ్ళకి హక్కు ఉంది, మాట్లాడొచ్చు. కానీ దీన్ని ఈ వేదికను ఉపయోగించుకుని ఆ విధంగా ప్రశ్నారావును మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆ వేదికని ఉపయోగించుకుని కొంత ఈ రచ్చకు కారణం అయ్యేటట్టుగా మాట్లాడటాన్ని మీరు యాజ్ అడ్వకేట్ గా సమర్థిస్తారా? అది కరెక్టేనా? సార్, ఈ దేశంలో ఎవరు ఎక్కడైనా సభలు పెట్టుకోవచ్చు. చట్టానికి అనుగుణంగా, చట్టానికి లోబడి ఎవరు ఏదైనా మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఉంది. జరిగిందా? చట్టానికి అనుమతించినటువంటి పరిభాష లేదా భాష వాడినట్లయితే సంబంధిత పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టవచ్చు.
బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టొచ్చు. ఇక్కడ చట్టం ఏం చెప్తుంది అంటే, ప్రశ్నారావణ ఎవరిని తిట్టాడండి? ఎవరిని తిట్టాడు? మిమ్మల్ని తిట్టాడా, నన్ను తిట్టాడా, లేకపోతే ప్యానల్లో ఉన్న వాళ్ళని తిట్టాడా? మనం వెళ్ళి కేసు పెడతానికి? మనల్ని తిడితే మనం పెట్టాలి. నిజంగా అతను పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి భాష ఏదైతే ఉందో అది అభ్యంతరకరమైనటువంటి భాష అయితే ఆయన అభిమానులు పెట్టకూడదు, జనసేన పార్టీ అభిమానులు నాయకులు పెట్టకూడదు. చట్టం ఏం చెప్తుందో చెప్తున్నా. మనల్ని తిడితే మనమే వెళ్ళి కేసు పెట్టాలి. నా బదులు వకాల్తా ఇచ్చి ఇంకొకరిని కేసు పెట్టమంటానికి చట్టం ఒప్పుకోదు. కాబట్టే 4 సార్లు అతనికి బెయిల్ వచ్చింది. 102 కేసులు కట్టారంటే 1:10, 10:1. సో 1021 పోలీస్ స్టేషన్లు ఉంటే సుమారుగా 102 పోలీస్ స్టేషన్లు అతని మీద ఎఫ్ఐఆర్లు కట్టబడినాయి. ఈ చట్టం ఎంత అపహాస్యమైందో చూడండి. వరుసనే ఒక పోలీస్ బెటాలియన్ తీసుకుని 4 సార్లు బెయిల్ వచ్చింది. మొదటి 4 సార్లు బెయిల్ వచ్చిన కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టాడు కాబట్టి, మా మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి, మా పార్టీ అధినేతని ఉద్దేశించి మాట్లాడాడు కాబట్టి మేము కేసు పెట్టామంటున్నారు. 5వసారి పెట్టిన కంప్లైంట్ కూడా అదే. 5వసారి పెట్టిన కంప్లైంట్ కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి, గన్నవరానికి సంబంధించినటువంటి నాయకుడు, కార్యకర్త, లేకపోతే ఎవరో ఒక ఆయన పెట్టారు. అక్కడికి వచ్చేప్పటికి సెక్షన్లు మార్పు అయ్యి అతను లోపలికి వెళ్ళబోయాడు, రిమాండ్కి ఇవ్వబడ్డాడు. ఎందుకనంటే మొత్తం కంప్లైంట్ మార్చబడింది. అతని యొక్క ప్రీవియస్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ ప్రొజెక్ట్ చేయడం జరిగింది. నాకున్నటువంటి లీగల్ నాలెడ్జ్ ప్రకారం ఖచ్చితంగా ఈ కేసులోంచి అతను బయటకు వస్తాడు. ఎందుకంటే ఇటువంటి కేసుల్లోనండి బెయిలబుల్ అఫెన్స్లు 7 సంవత్సరాల లోపు ఏదైతే కేసులు అయితే ఉంటాయో శిక్ష పడేవి, వీటిలో మ్యాజిస్ట్రేట్ హ్యాస్ పవర్ టు గివ్ బెయిల్ ఇమీడియట్లీ, నోటీస్ ఇచ్చి వదిలేసేయాలి ఇటువంటి కార్యక్రమాలకి అని చెప్పేసి. కానీ 7 సంవత్సరాల వరకు లేదా అంతకు మించి అన్నప్పుడు మ్యాజిస్ట్రేట్స్ కి ఆ లిబర్టీ ఉండదు. అట్ ద సేమ్ టైం ప్రశ్నారావణ్ణి అరెస్టు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ యుఏపిఏ చట్టం ప్రకారం అతన్ని అరెస్టు చేయాలంటే రాష్ట్ర హోంశాఖ అనుమతి ఉండాలి. ఏదో లోకల్ పోలీస్ స్టేషన్ లో ఒక ఎఫ్ఐఆర్ కట్టేసి దాన్ని తీసుకెళ్లి మ్యాజిస్ట్రేట్ కి ఇచ్చేసి అతను అరెస్ట్ చేసేయాలి, లోపల వేసేయాలంటే అతని మీద శిక్ష ఏం పడదు, కేవలం రిమాండ్ మాత్రమే ఇవ్వబడుతుంది. ఎందుకంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ దగ్గర నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఖచ్చితంగా అనుమతి ఉండాలి. ఈ అనుమతి 24 గంటల్లో ఎప్పుడు రాదు. ఇతను అరెస్ట్ చేయగానే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా కాన్సన్ట్రేట్ చేసి రాష్ట్ర హోంశాఖ, కేంద్ర హోంశాఖ రావణ్ణి ఎట్టి పరిస్థితులు లోపలికి పంపించాలని చెప్పేసి మొత్తం అంతా అక్కడ కూర్చోలా. ఎక్కడ పరిపాలన అక్కడ జరుగుతుంది. దీంట్లో కొన్ని ఉల్లంఘనలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఏవైతే ఎఫ్ఐఆర్ లో చూపించిన సెక్షన్స్ ఉన్నాయో అవి 7 సంవత్సరాల వరకు శిక్ష పడతాయి. కాబట్టి ఖచ్చితంగా అతన్ని రిమాండ్ కి ఇవ్వడం తప్ప మ్యాజిస్ట్రేట్ కి వేరే పరిస్థితి లేదు, లిబర్టీ లేదు. లేకపోతే ఈ కేసులో కూడా బయటకు వస్తుంది. ఎందుకంటే ఏదైనా నేరం జరిగిన 6 సంవత్సరాల తర్వాత 6 నెలల తర్వాత మీరు ఎఫ్ఐఆర్లు కడతానంటే ఆ కేసులు నిలబడవు సార్. ఇది బేసిక్ కామన్ సెన్స్ ఉన్న ప్రతి సిటిజన్ కి తెలుసు. కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే ప్రశ్నారావణ్ణి డైరెక్ట్ గా ఎవరు కూడా నువ్వు మాట్లాడిన దానికి మేము అంత పడతాము, మేము శభాష్ అంటాం అని అనట్లేదు. కానీ ఈ కేసు వీగిపోతుంది. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగానే ఇలా కేసు కట్టబడింది అనేది సామాన్యులు కూడా మాట్లాడుకునేటువంటి ఒక పరిస్థితికి వచ్చేసాం. అంటే వెంకటేష్ గారు రేపు కేసు వీగిపోద్దా నిలబడుతుంది అనేది రేపు అప్ టు ద కోర్ట్స్, న్యాయస్థానాలు మనం వాళ్ళు రెస్పెక్ట్ చేద్దాం. మీరు బీయింగ్ అడ్వకేట్ గా దానికి మనం ముందుగానే ఎందుకు అసలు ఆయన మనం వెనకేసుకు రావటం, ఈ సెక్షన్లు తప్పని అనటం అది ఎందుకు? ఇప్పుడు కోర్టు పరిధి దాటి ఎవరు మాట్లాడరు, లేకపోతే కోర్టులో ఉన్నటువంటి కేసుల మీద తీర్పులు ఎవరు ఇవ్వరు. కానీ అడ్మినిస్ట్రేషన్ చట్టాన్ని ఎవరైతే ఇంప్లిమెంట్ చేయాలో ఆ ఇంప్లిమెంట్ చేసేటువంటి విధానాన్ని బట్టి మనం ఒక కామెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంతే తప్ప ఖచ్చితంగా నేను చెప్పిందే మ్యాజిస్ట్రేట్ రాస్తారు అని చెప్పి ఎవరు చెప్పరు. అసలు ఆ లిబర్టీ కూడా మనకి లేదు. అరుణ గారు ప్రశ్నారావణ్ మాట్లాడింది కరెక్ట్ అని మేము ఎవరు అనటం లేదు. బట్ ఆ వ్యవహరించిన విధానం, కేసులు పెట్టిన విధానం అది రేపు పొద్దున నిలబడదు. ఇది వెంకటేష్ గారు నిలబడకపోతే చట్టం నుంచి అతను
ఖచ్చితంగా కేసులు కొట్టేసుకొని బయటకు వస్తాడు. దానికి ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్ పరిధిలోనో ఒక జ్యుడిషియరీ పరిధిలోనో వేల కేసులు నమోదవుతుంటే వేల కేసులు అన్ని కూడా జడ్జిమెంట్ కి నెగిటివ్ గానో లేదంటే పెట్టినటువంటి వ్యక్తులకు పాజిటివ్ గానో వెళ్ళవు. ఇప్పుడు జరిగినటువంటి సమస్యకు సంబంధించి రాష్ట్రంలో ఉత్పన్నమవుతున్నటువంటి సమస్యలకు సంబంధించి కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ ప్రకారం పోలీసులు కొన్ని ఆధారాలతో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఇవాళ అతని మొబైల్లో కూడా ఏవో కొన్ని యాంటీనేషన్ ఇష్యూస్ ఏవో దొరికాయని చెప్పేసి అంటున్నారు. అవి వాస్తవాల ఊహాగానాలను మనకు కూడా వచ్చేంత వరకు తెలియదు. కానీ కోర్టుల బదులు ఆ విషయాన్ని ఎవరం కాదనట్లేదు. క్లియర్లీ చట్ట పరిధిలోకి వెళ్ళినప్పుడు చట్టం అల్టిమేట్ గా ఏ జడ్జిమెంట్ ఇస్తే దానికి అందరికీ ఆమోదయోగ్యమైంది, పార్టీలకు అతీతం. ఇవాళ సిటిజన్ ఇవాళ ఈ రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి పౌరులు ప్రతి వాడు చట్టానికి ఆమోదించాల్సిందే. అట్లాగే వస్తాడని చూద్దాం రావడం వ్యక్తి నిజంగా తప్పు చేయకపోతే. న్యాయస్థానాల పరిధిలో ఉన్న వాటిని మనం మీడియా ట్రైన్ ఒకవైపు పొలిటికల్ ట్రైన్ ఒకవైపు చేద్దాం. మాట్లాడండి. రావణ్ చేసినటువంటి వ్యాఖ్యానాలు కానీ రావణ్ గతంలో చేసిన దాన్ని ఖచ్చితంగా ఇక్కడ కొంత భారీగా మీకు అనిపించిన వాస్తవం చెప్పదలుచుకున్నా. ఏ విధంగా అయితే పాకిస్తాన్ సూసైడ్ బాంబర్లు పంపించి ముంబైలో దాడి చేయించింది, కసబ్ అనేవాడు వీళ్ళందరూ కూడా. వెంటనే వాడిని పట్టుకోగానే ఏముంది పాకిస్తాన్, మాకు సంబంధం లేదు, వాడెవడో అసలు మాకు సంబంధం లేదన్నారు. అప్పుడు దాకా వాళ్ళు కోఆర్డినేట్ చేసిన వాళ్ళు, పంపించిన వాళ్ళు మాకు సంబంధం లేదన్నారు. రావణ్ కూడా దానిపైన దాడి చేశాడు. వీళ్ళు ఒక టీం తయారయ్యారు సూసైడ్ బాంబర్స్ లాగా. వీళ్ళు వస్తారు, ఇష్టం వచ్చినట్టు దాడి చేస్తారు, చివరికి వాళ్ళు బాధితులుగా మిగులుతారు. ఎందుకంటే ఎవరైతే పంపించారో వాళ్ళు డిజైన్ చేసుకుంటారు. వీళ్ళు ఎవరెవరు డిజైన్ చేసుకున్నారు? బోర్గడ్డలు మాకు సంబంధం లేదు, శ్రీరెడ్డి శ్రీరెడ్డి ఎవరు మాకు సంబంధం లేదు, పంచి ప్రభాకర్ వాళ్ళు మాట్లాడేది మొత్తం కూడా వేరే డైరెక్షన్ లోనే. చివరికి మాత్రం మాకు అసలు సంబంధం లేదు. అలానే విజయమ్మ గారితో సంబంధం లేదు, షర్మిలా గారితో సంబంధం లేదు. ఏ2గా ఉండి అనునిత్యం జగన్మోహన్ రెడ్డి గారిని మోసినటువంటి విజయసాయి రెడ్డితో కూడా సంబంధం లేదు. డిజర్వ్ చేసుకుంటారు. వీళ్ళకి భారతరత్న లాంటి భాస్కర్ రత్న లాంటి అవార్డులు ఇవ్వచ్చు. కాబట్టి వీళ్ళు డిజర్వ్ చేసుకుంటున్నారు, మీరు బాధ్యులుగా మిగులుతారు. ఈ సూసైడ్ వ్యతిరేకంగా మాట్లాడారు. ఈ ఎపిసోడ్ లో విజయసాయి రెడ్డి వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడారు. అదే సార్ ఇప్పుడు నేను చెప్పేది, వాళ్ళు గతంలో డిజర్వ్ చేసుకున్నారంటున్నా. చేసేటువంటి కూడా డిజర్వ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అంటే వెంకటరెడ్డి గారు విజయకిరణ్ గారు అడిగింది నాకు అర్థమైంది ఏంటంటే, ముందేమో మనకి అనుకూలంగా ఉంటే దాన్ని ఒక అనుకూలమైన అంశంగా మార్చుకుంటున్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. డిఫెన్స్ లో పడిపోయినప్పుడు సంబంధం లేదంటున్నారు. పీడిఎఫ్ మీకు పంపిస్తాను. ఇప్పుడు ఇవన్నీ మాకు వ్యతిరేకంగా రావణ్ చేసినటువంటి వీడియోలు. ఓకే, మరి మేమే చేసే వాళ్ళైతే మా మీద వ్యతిరేకంగా మేమే వీడియోలు చేయించుకుంటాం. అంటే వీళ్ళు ఏం లేదు సార్, ప్రొఫెసర్ నాగేశ్వర మా మంచి ఇప్పుడు చెప్పారు వాళ్ళకి. ఓకే, ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వర వీళ్ళ వ్యతిరేకంగా మాట్లాడితే మా మంచి అయిపోతాడు. ఇప్పుడు ప్రకాష్ రాజు మా మంచి, ఇప్పుడు ఈయన రావడం మా మంచి అని చెప్తున్నారు. అంటే ఎవరు వ్యతిరేకంగా ప్రభుత్వానికి క్వశ్చన్ చేస్తే మా మంచి. ప్రభుత్వాన్ని చట్టపరంగా క్వశ్చన్ చేయండి. క్వశ్చన్ చేసినందుకు ఎవరు మాట్లాడట్లా. సంబంధం లేదంటే డిబేటబుల్. సంబంధించిన మీటింగ్ లో హిందువులకు సంబంధించిన క్రైస్తవులు హిందువులు కొట్టుకోవాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర. ఆ కుట్రలో భాగంగానే వీళ్ళు నాగేశ్వర్ కోసం చేస్తే వీళ్ళ అఫీషియల్ హ్యాండిల్ లో ఆయన వైసీపీ కండవా వేసి థ్యాంక్ యూ రాయపతి అన్న గారు, థ్యాంక్ యూ వెంకటేష్ గారు. రైట్ ప్లీజ్. ఈ రావణ వ్యక్తి మనకి ఏ పార్టీకి సంబంధం లేదు అనుకుంటున్నాం కదా. ఈ రోజు ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ కానీ అకౌంట్లు కానీ డబ్బులు ఎలా వస్తున్నాయి ఏంటని ఆర్థిక లావాదేవీల మీద ఎంక్వైరీ చేస్తున్నప్పుడు మేము సైలెంట్ గా ఉన్నప్పుడు మరి మీరు వైసీపీ సైలెంట్ గా ఉండొచ్చు కదా. ఇప్పుడు ఎందుకు ఉంటున్నా? సాక్షుల మార్నింగ్ నుంచి ఈవినింగ్ దా డిబేట్ సైలెంట్ గా ఉండొచ్చు కదా. ఆర్థిక లావాదేవీలు మీరు డబ్బులు ఇచ్చి పెంచి పోషిస్తారని చెప్తున్నావు, ఆయన మాకే సంబంధం అంటున్నారు. మీరు ఆర్థిక లావాదేవీలు ఎలా చేస్తంటే మీరు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? మరి మీరు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? డిబేట్ ఇస్ ఓవర్. మనం చూసాం ప్రశ్న రావణ్. రైట్ టైం అప్ సార్. మనం ఖచ్చితంగా అన్ని నిమిషాలు కూడా మాట్లాడదాం. ప్రశ్న రావణ్ ప్రశ్న మిగిలే ఉంది. 2 తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న అంశం. ఈ విషయంలో కొంత అందరూ సంయమనం పాటించాలి, న్యాయస్థానాన్ని మనం గౌరవించాలన్న లైన్ కి అయితే మనం కట్టుబడి ఉండాలి. ప్రశ్న రావణ్ వీడియోలు చేసిన అంశాలు ఇప్పుడు పదే వస్తున్నాయి. తర్వాత కొందరు మార్ఫింగ్ అంటున్నారు, కొందరు వాస్తవం అంటున్న వాతావరణం కూడా కొంత క్రియేట్ అవుతుంది.
రాసలీల వ్యవహారాన్ని ఇప్పుడు కొందరు చేస్తున్నారు. పోక్సో కేసు పెట్టే అవకాశాలు ఉన్నాయన్న చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. ఏదేమైనా నచ్చినట్టుగా సోషల్ మీడియా అనే అంశం కానీ నచ్చినట్లు వేదికలపైన ఏదైనా మాట్లాడతామంటే అది యాక్సెప్టెన్స్ ఉంటుందా ఉండదా అన్న చర్చ ఒకటి. రెండోది, రాజకీయ పార్టీలు కొన్ని అంశాలని మాట్లాడవచ్చు, కొన్ని వ్యవస్థలను ప్రశ్నించే వారికి అనుగుణంగా ఉండొచ్చు. బట్ కానీ అందరినీ అదే ధోరణిలో చూస్తే ఫైనల్గా వాళ్ళ యొక్క లక్ష్యాలకి, వాళ్ళ యొక్క సిద్ధాంతం, అలాగే వాళ్ళ యొక్క మిగతా అంశాలకి అవి అడ్డుకట్టగా మారొచ్చు అన్న చర్చ కూడా ఒకవైపు జరుగుతుంది. ఏదేమైనా ఈ ఇష్యూ అనేది క్లోజ్ అవ్వాలి. రేపొద్దున న్యాయస్థానాలు ఉపా చట్టం కరెక్టా కాదని తేలుస్తాయి. కాబట్టి ఈ మీన్ వల్ల అనవసరంగా ప్రజల మధ్య వర్గాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టద్దు. 99 టీవీ సామాజిక బాధ్యతకి అంశాన్ని అప్పీల్ చేస్తుంది.